అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ పార్టీ నాయకులు కొంతమంది మీద, సిపిఎం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇతరుల అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీల నాయకుల మీద రౌడీ షీట్లు జరగడం అనేటువంటిది ఒక పోలీసు యంత్రాంగానికి అధికారాలు ఇచ్చారు. అందుకని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని, ధర్నాలు చేసిన వాళ్ళని, మంత్రుల సభల్లో నినాదాలు చేసినటువంటి వాళ్ళని, ఉద్యమాల కోసం పోరాడినటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం కూడా కొట్లాడిన వాళ్ళని, తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకులు, అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన వారిని, లేదు ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల్ని అనేక సమస్యల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టి వాళ్ళని ఫోటోల్ని పోలీస్ స్టేషన్ వేలాడదీసి ప్రతి చిన్న కార్యక్రమానికి అరెస్ట్ చేసేటువంటి వ్యవహారానికి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం పూనుకున్నది. మరి ఇంకా గిట్టకుండా ఉద్యమకారులుగా, తీవ్రమైనటువంటి ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు. నిన్ననే మా కామ్రేడ్స్ జైలుకు పోయి వచ్చారు. రౌడీ షీట్ పెట్టి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించారు. మేము మీ సాక్షిగా ప్రకటించాం. వాళ్ళు ఏ నేరాలు చేశారు? గంజా వ్యాపారం చేశారా? దందాలు చేశారా? భూ కుంభకోణాలు చేశారా? అమ్మాయిలను వేధించారా? లేదా వీధి రౌడీజం చేశారా? అడిగినాం. వాళ్ళు సమస్యల మీద ధర్నాలు చేసినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టి ఏదో కేసు సందర్భంగా అరెస్ట్ అయితే రౌడీ షీటర్లు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించే ధోరణి ఏదైతే ఉందో, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించేటువంటి వాళ్ళని, అదేవిధంగా వాళ్ళని మాట్లాడకుండా నోరు మూయించేటువంటి చర్యలు, అదేవిధంగా అవమానపరిచే చర్యలు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకి మేము కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శ్రేణుల మీద పెట్టిన రౌడీ షీట్లన్నీ వెంటనే మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బేషరతుగా చేయాలా? కేవలం కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఓపెన్ చేసిన రౌడీ షీట్లని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి రౌడీ షీట్లను రద్దు చేయాలి. అట్లాగే ఊపా కేసులు కూడా వాళ్ళని కనీసం మామూలు విషయాల్లో చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్లలో ఉంచుతున్నటువంటి కేసులు కూడా రద్దు చేయాలని చెప్పి రద్దు చేస్తున్నాం. ఉదాహరణకి నర్సంపేట ఏబిఎన్ విలేకరిగా ఉన్నటువంటి ఆగారపు స్వామి అనేటువంటి అతను ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మారాడు. ఆ తర్వాత రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఆయన విలేకరిగా పనిచేస్తున్నాడు. ఆయన దగ్గరికి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాట్సాప్లో ఒక ప్రకటన పంపించారు. ప్రకటన పంపిస్తే ఆ ప్రకటనని మిగతా విలేకరులకు షేర్ చేశాడు. ఆయన జనరల్ చేయమంటే చేస్తే ఆయన మీద ఊపా కేసు పెట్టి ఖమ్మం జైల్లో ఉంచారు. ఉంచి బెయిల్ వచ్చినా ప్రతిసారి పీటీ వారెంట్లు ఇచ్చి 2 సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉంచుతున్నారు. 2 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచుతున్నారు. ఆయన చేసిన నేరం ఏమీ లేదు, వాళ్ళ ప్రకటన షేర్ చేయడం తప్ప ఇంకోటి చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆమెకు చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ అమ్మకి కూడా క్యాన్సర్ వచ్చి ఉన్నది. అయినప్పటికీ కూడా పోలీసులు కనికరం లేకుండా ఆయన కంటిన్యూగా జైల్లో ఉంచుతూ పీటీ వారెంట్లు ఇస్తున్నటువంటి స్థితి ఉంది. అట్లా 100 మంది అమాయకులు, తను ఒక విలేకరి, డిగ్రీ చదువుకున్నటువంటి ఆయన, పీజీ చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా ఆందోళన చెందుతున్నటువంటి విషయం చెప్పాడు. కానీ అమాయకులే 100 మంది జైళ్లలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఈ కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే మూడోది, మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద, అట్లాగే మరో 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పిసిసి సిపిఎంఎల్ అనేటువంటి పార్టీ, అట్లాగే సిపిఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ ఆర్ఐ అనేటువంటి పార్టీ, 3 పార్టీలు కలిసి ఒక సంవత్సర కాలంగా
రాజకీయ సిద్ధాంత విషయాలు చర్చ జరిపి మేము ఒకే అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా మేము అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమం రాసుకొని ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.